జిల్లా వైరాలో వైద్య విద్యార్థిని శ్రీహర్షిత ఆర్థిక సమస్యలపై ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన కథనానికి విశేష స్పందన లభించింది. చదువుల తల్లి ముద్దుబిడ్డకు లక్ష్మీ కటాక్షం లేక నానా తంటాలు పడుతుంది అంటూ 2 రోజుల క్రితం ఏబిఎన్ స్పాట్లైట్ లో ఓ కథనం ప్రసారమైంది. ఖమ్మం జిల్లా వైరా పట్టణానికి చెందిన పానెం శ్రీహర్షిత ఇటీవల నీట్ పరీక్షలో జాతీయ స్థాయిలో మంచి ర్యాంకు సాధించింది. ఆమెకు వనపర్తి వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ సీటు దక్కింది. అయితే ఫీజు కట్టేందుకు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఏబిఎన్ స్పాట్లైట్ వెలుగులోకి తీసుకువచ్చింది. ఏబిఎన్ కథనానికి పలువురు దాతలు స్పందించారు. వైరాకు చెందిన ఎన్ఆర్ఐ కట్టా కిరణ్ 25,000, కట్టా శేఖర్ 10,000 ఆర్థిక సాయాన్ని బాలికకు అందజేశారు. శ్రీహర్షిత కుటుంబ ఆర్థిక పరిస్థితిపై ఆరా తీసిన ఖమ్మం కెనరా బ్యాంక్ సీనియర్ మేనేజర్ వెంకటేష్ మెడిసిన్ చదివేందుకు అయ్యే ఖర్చు వివరాలను సేకరించారు. బాలిక చదువుకు అవసరమయ్యే సాయాన్ని బ్యాంకు నుంచి అందిస్తామని తెలిపారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కుమారుడు యుగంధర్ స్వయంగా శ్రీహర్షిత కుటుంబంతో మాట్లాడారు. వైద్య విద్యకు అవసరమైన సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీహర్షిత పరిస్థితిని వెలుగులోకి తీసుకువచ్చిన ఏబిఎన్ కు ధన్యవాదాలు తెలిపారు. పై చదువులు వేరు మాకు పెట్టుబడి పెట్టే శాఖత కావట్లేదయా. పెట్టుబడికి మాకు ఇబ్బంది అవుతుంది. దాతలు ఎవరైనా ఉంటే సహాయం చేయగలరని కోరుతున్నాం. సీట్ వచ్చిందయా. సీట్ వస్తే సీటుకి నా శాఖ అయ్యేటట్లేదు. మా దగ్గర ఏమీ లేదు. కూలికి పోయేవాళ్ళం. హాస్టల్ ఫీజు కానీ కూలికి పోయేవాళ్ళం అయ్యా. మా దగ్గర ఏమీ లేదు. ఇప్పటి వరకు అయితే చేసుకుంటూ వచ్చినా చదివించుకుంటూ వచ్చినా పెద్ద చదువులు పోయినాక నా శాఖ కావట్లేదయా. దాతలు ఉంటే మీరు సహాయం చేయమని కోరుతున్నాను. నా పేరు శ్రీహర్షిత. మా దిద్దుపూడి గ్రామం, కొనిజల్ల మండలం, ఖమ్మం డిస్టిక్. నేను ఇంటర్ అంబేద్కర్ కాలేజ్ లో చదువుకున్నాను. గవర్నమెంట్ 1 year లాంగ్ టర్మ్ తీసుకుని నీట్ ఎగ్జామ్ రాశాను. అందులో నాకు 492 మార్క్స్ వచ్చాయి. రీసెంట్ గా జిఎంసి వనపర్తిలో సీట్ అలాట్మెంట్ జరిగింది. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. నేను మా అమ్మమ్మ తాతయ్య వారి దగ్గర ఉంటాను. నాకు అమ్మ నాన్న లేరు. చనిపోయి 10 years వరకు అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళే మమ్మల్ని పోషిస్తున్నారు. అలాగే నాకు ఒక చెల్లి, తన పేరు శ్రీహర్షిని. తను ఇప్పుడు 2nd MPC చదువుతుంది. ఈ సీట్ అయితే వచ్చింది. కాకపోతే వాళ్ళు మా అమ్మమ్మ తాతయ్య వారు కూడా మాకు పెట్టే స్తోమత లేదు. మా ఆర్థిక సమస్యలు ఇంకా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని కొంచెం మీరు కూడా సహాయం చేస్తారని కోరుకుంటున్నాను. చదువుల తల్లి ముద్దు బిడ్డకు లక్ష్మీ కటాక్షం లేక నానా తంటాలు పడుతుంది అంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రచారం చేసిన కథనానికి పలువురు దాతలు స్పందించారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, యామి వైద్య విద్యార్థిని శ్రీహర్షితకు సంబంధించి శ్రీహర్షిత దయనీయమైన పరిస్థితిని ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారం చేసిన దగ్గర నుంచి కూడా విశేషమైన స్పందన లభిస్తుంది. పెద్ద ఎత్తున రాజకీయ పార్టీల దగ్గర నుంచి స్వచ్ఛంద సంస్థల వరకు కూడా, రాజకీయ పార్టీ సంబంధించిన నాయకుల దగ్గర నుంచి స్వచ్ఛంద సంస్థల నిర్వాహకుల వరకు కూడా అందరూ ముందుకు వచ్చి యామినికి అండగా నిలబడతాం, ఆర్థిక సహాయం అందిస్తాం, యామిని చదువు పూర్తయ్యే వరకు కూడా మేము సహాయ సహకారం అందిస్తామని చెప్పడం జరిగింది. ఖమ్మం జిల్లాకు సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తనయుడు తుమ్మల నాగేశ్వరరావు తనయుడు తుమ్మల యుగంధర్ స్పందించారు. యామిని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఆయన ఖమ్మం పర్యటనకు వచ్చినప్పుడు ఖమ్మం వైరా ప్రాంతానికి వైరా వెళ్లి యామిని ఇంటికి వెళ్లి యామిని పరిస్థితిని కూడా పూర్తిగా తెలుసుకుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి అండగా నిలబడతా అని చెప్పేసి యుగంధర్ చెప్పడం జరిగింది. తన చదువుకు పూర్తి స్థాయిలో తన వైద్య విద్య పూర్తయ్యే వరకు కూడా ఆయన కూడా యుగంధర్ కూడా డాక్టర్. ఆయన ఆ వైద్య విద్యకు సంబంధించిన పూర్తి అంశాలు ఆయనకి తెలుసు. ఆ అమ్మాయికి సంబంధించిన యామినికి సంబంధించిన హర్షితకు సంబంధించిన పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఆ వైద్య విద్యకు అవసరమైన పుస్తకాల దగ్గర నుంచి ఆర్థిక సాయం అన్ని విధాలు అందించి అండగా నిలబడతా అని చెప్పేసి యుగంధర్ కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పడం జరిగింది. అంతేకాకుండా అది ఏపీకి సంబంధించి కూడా పెద్ద ఎత్తున దాతలు ముందుకు వస్తున్నారు. ఏపీ తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి చిన్ని కూడా ముందుకు వచ్చి ఆ హర్షితకు అవసరమైన పుస్తకాలతో పాటు వైద్య విద్య పూర్తయ్యే వరకు కూడా తానే ఫీజు కడతారు, తానే ఆర్థిక సాయం అందిస్తారని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఏపీ బ్యూరో చీఫ్ మన రామారావు గారు ఉన్నారు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి సంబంధించి ఏపీ బ్యూరో చీఫ్ విజయవాడ రామారావు ఉన్నారు. రామారావు కూడా పెద్ద ఎత్తున ఫోన్ కాల్స్ వచ్చి దాతలు ముందుకు వచ్చి మేము హర్షితకు అండగా నిలబడతాం, సాయం అందిస్తాం, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ద్వారా ఈ సాయం అందించదలుచుకున్నా అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా యామి కుటుంబ సభ్యులతో నేను మాట్లాడడం జరిగింది. రామారావు కూడా హర్షిత కుటుంబ సభ్యులతో మాట్లాడడం జరిగింది. హర్షిత కుటుంబ సభ్యుల్ని విజయవాడ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయానికి పిలిపించి దాతలు ఎవరైతే ఫోన్ చేసి మేము వచ్చి సాయం అందిస్తామని చెప్పారో వాళ్ళందరూ కూడా పిలిపించి హర్షిత్ కు సాయం అందించే ఏర్పాట్లు రామారావు చేస్తున్నారు. అంతేకాకుండా
ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. వైరాగ్కి సంబంధించిన ఎన్ఆర్ఐలు, ఇద్దరు ఎన్ఆర్ఐలు 35,000 రూపాయల ఆర్థిక సాయం నిన్న అందించగా కెనరా బ్యాంక్ సంబంధించిన మేనేజర్ ఇండెక్స్ యామిని హర్షిత కుటుంబ సభ్యులకు సంబంధించిన పరిస్థితి తెలుసుకున్నారు. అమ్మాయికి ఎంత ఖర్చు అవుతుంది, విద్యకు అవసరంగా ఏ విధంగా ఎంత కట్టాల్సి వస్తుంది, సంవత్సరానికి ఎంత అవుతుంది, వైద్యం పుస్తకాలకు ఎంత అవుతుంది అనే వివరాలన్నిటి కూడా ఆయన తెలుసుకోవడం జరిగింది. కెనరా బ్యాంక్ నుంచి కూడా తాము సాయం అందిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. వీళ్ళు కాకుండా విదేశాల నుంచి కూడా ఎన్ఆర్ఐలు మేము హర్షితకు ఫోన్ చేసి మేము ఏపీ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనాన్ని చూసి ఫోన్ చేసుకున్నాం. నీకు ఎటువంటి సాయం కావాలి, నువ్వు ఆధారపడతామా, నీకు అన్ని రకాల సాయం అందిస్తాం, నీ వైద్య విద్య పూర్తి వరకు కూడా నువ్వు అండగా నిలబడతావు, నువ్వు మంచి డాక్టర్ గా ఎదగాలి, చదువుకోవాలి, నువ్వు వైద్య విద్యను పూర్తి చేసి మంచి డాక్టర్ గా నువ్వు పేద ప్రజలందరూ కూడా సహాయం చేయాలని చెప్పేసి ధైర్యం చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. ఖమ్మానికి సంబంధించిన లయన్స్ క్లబ్ కూడా 31,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని హర్షిత పాత జ్యోతికి అందించడం జరిగింది. కొణిజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే హెల్త్ సూపర్వైజర్ బోనగల్ పిహెచ్సికి సంబంధించి 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని వాళ్ళు అందించారు. సత్యసాయి సేవా సమితికి సంబంధించి మరో 12,000 రూపాయల సాయంతో పాటు ఆర్థిక సాయంతో పాటు 30,000 రూపాయల విలువైన పుస్తకాలు కూడా హర్షితకు అందించడం జరిగింది. ఈ విధంగా దాతలందరూ కూడా ముందుకొచ్చి హర్షితకు అండగా నిలబడతాం, హర్షిత వైద్య విద్య పూర్తయ్యే వరకు కూడా పూర్తి స్థాయిలో సహాయ సహకారం అని చెప్పి చెప్పిన పరిస్థితి మనకుంది. అని విశేషమైన స్పందన కనిపిస్తుంది. పెద్ద ఎత్తున దాతలు కూడా ముందుకు వస్తున్నారు. ఏదైనా ఆంధ్రజ్యోతిని కూడా అభినందిస్తున్నారు. ఇటువంటి దయనీయ స్థితిలో విద్యార్థుల నుంచి ఏదైనా ఆంధ్రజ్యోతి కూడా పెద్ద ఎత్తున అభినందనలు తెలియజేస్తున్నారు. మరి కొద్దిసేపటి క్రితమే హర్షిత కుటుంబ సభ్యులు వాళ్ళ తాత కూడా ఏబిఎన్తో మాట్లాడడం జరిగింది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండి రాధాకృష్ణ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకున్నాం, కృతజ్ఞతలు చెప్పుకున్నాం, ఆయన రుణపడి ఉంటాం, మమ్మల్ని ఆదుకున్నారు, మాకు అండగా నిలబడ్డారని కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. ఆమె రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.